ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావుని ఆహ్వానిస్తున్నాం. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఇంద్రసేనారెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులకి, నాతోటి శాసనసభ్యులకి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకి, వేదిక ముందు ఉన్నటువంటి నగర ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఇది ఒక చరిత్ర. విజయవాడ నగరంలో ఎన్నో దసరాలు చూసాం, ఇక్కడ పుట్టాం, ఇక్కడే పెరిగాం. కానీ ఎప్పుడూ కూడా ఒక ఉత్సవంలాగా ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ వైబ్రెంట్ విజయవాడ అని ఈ కార్యక్రమాన్ని మరి పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని కానీ మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసి, అధికారుల్ని, నగర ప్రముఖుల్ని అందరినీ భాగస్వాములు చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు 5వ రోజు. రోజు రోజుకి ప్రజల ఆదరణ పెరుగుతూ ఉంది. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రోజుకి దుర్గా నవరాత్రులకి 150,000 మంది వస్తున్నటువంటి విజయవాడ నగరంలో అన్ని చోట్ల ఇదే విధంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ఇందాక చూసాం, పిల్లలు ఎంత చక్కటి ప్రదర్శనలు ఇచ్చారో. అన్ని చోట్ల కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రం, అలాగే ఘంటసాల సంగీత కాలేజీ, ఇక్కడ అమ్మవారి గుడి మీద అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇది రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా ఒక వరల్డ్ రికార్డ్ని సృష్టించడమే కాకుండా ఇది ఒక బ్రాండ్ అయ్యేటట్టుగా మైసూరుకి దసరా ఉత్సవాలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద ఈవెంట్గా మలచిపోతూ ఉంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రతిబంధించేటట్టుగా ప్రజల్ని భాగస్వాములు చేసే కార్యక్రమానికి మా అందరి సహకారం, మా అందరి భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యంతో, నగర ప్రముఖుల భాగస్వామ్యంతో అంగరంగ వైభవంగా భవిష్యత్తులో కూడా దీన్ని నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, దీనికి మరి త్రిపుర నుంచి ఎంతో కష్టమైన గవర్నర్ గారు ఇవాళ అమ్మవారి దర్శనంతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఇక్కడ విజయవాడ శాసనసభ్యులుగా ప్రత్యేకంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కానీ, మరి ప్రముఖులు కానీ, స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు కానీ, ఇంకొక 4 రోజులు బ్రహ్మాండంగా ఈ ఉత్సవాల్ని ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల సహకారంతో, ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకుంటూ 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి గారి దగ్గర కన్ఫర్మ్ చేసుకుని వచ్చారు. 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి పెద్ద కార్నివాలు, దసరా ఉత్సవాలు వేలాది మందితో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేటట్టుగా మరి పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ, మరి గవర్నర్ గారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన ఫ్లైట్ టైం అయిందని సత్యకుమార్ యాదవ్ గారు, కామినేని శ్రీనివాస్ గారు దాని నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి మరొకసారి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, నగర ప్రముఖులకి, గవర్నర్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. పెద్దలు బోండా ఉమామహేశ్వరరావుకి